ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ భూ పోరాటంలో పాల్గొనడం జరుగుతుంది. మరి అక్కడ ఇది మొట్టమొదట శివయ్య గారు చెప్పినట్టుగా పటాన్చేరు నియోజకవర్గం చిన్నకంచెల గ్రామం నుంచి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇంద్రీశం, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో ఇది చాలా విజయవంతంగా 1000 మందితో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు పోయినటువంటి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మేము చాలా చేసినాము, చాలా విధాలుగా తిరిగినాము. మరి వాళ్ళు లాస్ట్ మూమెంట్లో ఈ కార్యక్రమాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే ఈ భూ చట్టాన్ని రద్దు చేసి వాళ్ళకు సమాన హక్కులు కలిస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన ప్రభుత్వం రాకపోతే మరి మనకు అది కాలేదు. మరి ఇప్పుడు మేము కొన్ని రోజులు నిరాతగా ఉండి ఇప్పుడున్న ప్రభుత్వం కనుక మనకి ఇది కంపల్సరీ చేస్తాను ఒక ఆశతోటి పెద్దలందరూ చెప్పినట్టుగా మన ఒక రాహుల్ గాంధీ గారు మన వరంగల్లో చెప్పినట్టుగా కార్యక్రమం చేస్తాడు అనే ఒక విధానంతో మేము డీలా చేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో పెద్దలు మా శివయ్య గారి అధ్యక్షతన పెద్దలు గాలి వినోద్ కుమార్ గారు ఆయన జాయింట్ కమిటీగా జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి ఎక్కడైనా మనం మీటింగ్ చేసినా ప్రెస్ మీట్ పెట్టినా ఇట్లాంటి ధర్నాలు చేసినా మీరు ఎంతవరకు వచ్చినా ఈ భూమి కొరకు మాట్లాడండి. మన యొక్క భూమిలో మన గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్ల కొరకు మనకు రెగ్యులేషన్ చేయకపోతే దాని కొరకే మాట్లాడండి. నేను దయచేసి చెప్తున్నాను, నాకు కూడా చాలా సీనియర్గా నాకు కూడా గుర్తింపు ఉంది. నా పేరు రుద్రరామ శంకర్, నేను పటాన్చేరులో ఉంటాను. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మీరు ఇక్కడ వచ్చి వేరే నాయకులు అందరికీ స్వాగతం వెల్కమ్ చెప్తాం, కానీ సబ్జెక్ట్ మాత్రం ఈ భూమి ఆ యొక్క ఇండ్ల కొరకే మాట్లాడాలి. ఆ రాజకీయ పార్టీల కొరకు ఆ యొక్క దాని కొరకు దీని కొరకు మాట్లాడితే అది సబ్జెక్ట్ వేరే రకంగా వెళ్ళిపోతుంది. కనుక దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇక ముందు చాలా పెద్ద ఎత్తున చేస్తాము, ప్రతి ఊర్లో కూడా చేస్తాము. పెద్దలందరికీ నేను వినిపించుకుంటున్నాను. చేసాము కూడా ఇప్పటిదాకా 1000 మందితో కూడా మేము కార్యక్రమాలు చేశాము. మరి అదేవిధంగా నేను ఒకటే కొరక ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు మా సోదరులకు, ముంగటి ఉన్న వాళ్ళకు, ఎన్నుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని తెలుసుకున్నాను. జై భీమ్, జై భారత్.